అందరికీ స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు వీడియో నందు తెలుగు సంబంధించి సమాసాలకు సంబంధించి మనం పూర్తిగా అదేవిధంగా గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నల్ని సులభంగా గుర్తించి అదేవిధంగా విజువల్ షార్ట్కట్స్ ఈ యొక్క సమాసాలకు సంబంధించి మాస్టర్ గైడ్ని మనం చూడబోతున్నాం. అదేవిధంగా ప్రీవియస్ డిఎస్ సంబంధించి 2024, 2025 మధ్య జరిగినటువంటి ఇంగ్లీష్, సైకాలజీ, తెలుగు, మరి చాప్టర్ వైజ్ కాన్సెప్ట్ కార్డ్స్, చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ ఎంసీక్యూస్ని మనం ఆల్రెడీ ఈ యొక్క ఛానల్ అయినటువంటి ఇంగ్లీష్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్ ఛానల్లో ఏపీ టెట్ అఫీషియల్ మోడల్ ఎంసీక్యూస్ విత్ ఎక్స్ప్లనేటరీ అనాలిసిస్ అనే ప్లేలిస్ట్ ఉంది. దీని ద్వారా మనం మరిన్ని ప్రశ్నలని ప్రాక్టీస్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ దిస్ టాపిక్. సో సమాసం అనగానేమి? సమర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడమే సమాసం. సో మనం పరిచయం చేసిన తర్వాత దీన్ని సంబంధించి విశ్లేషణ చేద్దాం. సమాసం యొక్క రకం ఆ పదాలలోని ఏ పదానికైనా ప్రాధాన్యం ఉంది, దానిపైన ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ ప్రామినెన్స్ అంటే ప్రాధాన్యం, ఏ పదానికి ఆ ప్రాముఖ్యత ఉంది అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఇక్కడ చూడండి, పూర్వపదం ఉత్తర పదం ఈక్వల్ టు సమాస పదం ఏకపదం అవుతుంది. దీన్నే మనము విగ్రహవాక్యం, సమాస పదం యొక్క వివరణ తెలిసే వాక్యాన్నే విగ్రహవాక్యంగా తెలుసుకున్నాం. ఇప్పుడు మనకి ఈ సమాసాల క్రమాన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనే దానికి ఒక మాస్టర్ కోడ్ ఉంది. అది అత్త దగ్గర బహు ఆస్తి ఉంది. ఈ యొక్క కోడింగ్ చూడండి. ఆ అంటే అవ్యయీభావ సమాసం, థ అంటే తత్పురుష సమాసం, ద అంటే ద్వంద్వ సమాసం, బహు అంటే బహువ్రీహి సమాసం, వేరొక పదం. రైట్. సో ఈ విధంగా మనము ఈ కోడ్ ద్వారా క్రమాన్ని గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్, ప్రాధాన్యత ఆధారంగా అంటే ప్రామినెన్స్, ఇంపార్టెన్స్ ఆధారంగా సమాసాలు పూర్వపద ప్రాధాన్యం వర్డ్ 1, ఉత్తర పదం వర్డ్ 2 తీసుకుంటే సమాసం అవ్యయీభావ సమాసం. అదే ఇక్కడ తీసుకుంటే ఉత్తర పదంని బేస్ చేసుకుంటే తత్పురుష కర్మధారయ ద్విగు సమాసం. అదేవిధంగా ఉభయపదం ప్రాధాన్యంగా తీసుకుంటే ద్వంద్వ సమాసం. అదేవిధంగా అన్యపద ప్రాధాన్యం తీసుకుంటే బహువ్రీహి సమాసంగా మనము ఈ చిన్న షార్ట్కట్లో గుర్తుపెట్టుకుంటాం. రైట్. సో ఇప్పుడు మనకి ఈ యొక్క స్క్రీన్ పైన జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ కాన్సెప్ట్ మనము క్విక్గా చూద్దాం. తత్పురుష సమాసం మొదటి పదం ప్రధానమైనది, రెండవ పదంపై ఆధారపడుతుంది, విభక్తి సంబంధం ఉంటుంది. దీనికి ఉదాహరణ తీసుకుంటే రాజపుత్రుడు, గృహప్రవేశం, నదీ తీరం, గ్రామంలో నివసించే వాసి, గ్రామవాసి. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. రాజు యొక్క పుత్రుడు, ఇంటిలోకి ప్రవేశం, నది ఒడ్డున తీరం. సో కర్మధారయ సమాసం విశేషణ పదం విశేష్య పదం కలిసినప్పుడు రెండవ పదం ప్రధానమైంది. దీంట్లో విశేషణం విశేషాన్ని వివరిస్తుంది. నీలాకాశం, మహారాజు, పెద్ద మనిషి, తెల్లవారుజాము, వీటికి మనము కర్మధారయ సమాసం. అదే ద్వంద్వ సమాసం తీసుకుంటే రెండు పదాలకి సమాన ప్రాధాన్యత ఉంటుంది. మరియు ప్లస్ తో అనే భావం మనం ఇక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. తల్లిదండ్రులు, తల్లియును తండ్రియును, అన్నా చెల్లెడు, రామలక్ష్మణులు, గురు శిష్యులు. దీన్ని ద్వంద్వ సమాసం, రెండు పదాలకి సమ ప్రాధాన్యత అనేది. బహువ్రీహి సమాసం, సమాసం పదం వేరొకరిని సూచిస్తుంది. సమాసంలోని ఏ పదం ప్రధానం కాదు. కలవాడు, గలవాడు అనే భావం ఇక్కడ మనకి స్ఫురిస్తుంది. చక్రపాణి, చక్రం గలవాడు, పితాంబరుడు, పసుపు వస్త్రం గలవాడు, నీలకంఠుడు, నీలకంఠం గలవాడు అనేది బహువ్రీహి సమాసం. నెక్స్ట్, అవ్యయీభావ సమాసం. అవ్యయం ఉపసర్గ క్రియా విశేషణం మొదటగా వచ్చి సమాసం ఏర్పడుతుంది. ఇక్కడ అవ్యయం అనేది ప్రధానంగా మనము గుర్తించవలసి ఉంటుంది. యథాశక్తి, ప్రతిదినం, ఉపరితలం మొదలగునవి మనకి ఈ యొక్క తెలుగు సమాసం సంబంధించిన నిర్వచనం, వివరణ, ఉదాహరణలు. సో ఇప్పుడు అవ్యయీభావ సమాసం అనేది మొదట అంటే మనం ప్రీవియస్ బెడ్స్ని తీసుకుంటే వచ్చినటువంటి ఉదాహరణలు, ప్రశ్నలు. మొదటి పదం అవ్యయంగా ఉంటుంది, లింగ వచన విభక్తులకి మార్పు చెందనిది అనేది మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి. సో ప్రతి దినము, దినదినము, ప్రతి మాసం, మాసము, మాసము, యథాక్రమం, క్రమమును అనుసరించి,
ఆపాదమస్తకం కాలు నుంచి తల వరకు శరీరం అంతా. ఉపవనం వనమునకి సమీపం. ఈ విధంగా మనము పూర్వపద ప్రాధాన్యం ఇక్కడ చూడండి ఈ హైలైట్ చేసినటువంటి రెడ్ కలర్ని మనం గుర్తుపెట్టాం. నెక్స్ట్ ఉత్తర పదం. ఇక్కడ చూస్తే దీనికి రెండవ పదానికి సమ ప్రాధాన్యం ఉన్న సమాసం రెండు రకాలుగా పిలుస్తాం. దీన్ని కన్ఫ్యూజ్గా ఉండదు. సమ్మక్క వెద అనేది మనం కోడ్ గుర్తుపెట్టుకుంటాం. సమ ప్లస్ క సమానాధికరణం అనగా కర్మధారాయ సమాసం. వ్యా ప్లస్ థ వ్యధీకరణం అనగా తత్పురుష సమాసంగా మనం గుర్తుపెట్టుకుంటాం. ఇక ఈ స్లైడ్ నుంచి మనం ఉత్తర పదం ప్రాధాన్యం గల తత్పురుష కర్మధారయ ద్విగు సమాసాల గురించి చర్చిస్తాం. రైట్. సో ఇక్కడ మనకి ఈ యొక్క స్క్రీన్ పైనటువంటి టేబుల్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ తత్పురుష సమాసం వ్యధీకరణం పార్ట్ 1 సంబంధించి ఇక్కడ విభక్తి ప్రత్యయాలు సమాసం పేరు అదేవిధంగా ఎగ్జామ్లో వచ్చినటువంటి ఉదాహరణలు. డుమువులు ప్రథమ తత్పురుషం ఏకదేశీ సమాసం. దీన్ని అర్ధరాజ్యం మధ్యాహ్నం నడిరేయి అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నిన్ నున్ లన్ గూర్చి గురించి ద్వితీయ తత్పురుషం జలధరము నెలతాల్పు సూక్ష్మగ్రాహి. అదేవిధంగా విభక్తి ప్రత్యయాలు తీసుకుంటే తృతీయ చేతన్ చేన్ తోడంతోన్ తృతీయ తత్పురుష సమాసం. బుద్ధిహీనుడు వాక్కలహము విద్యాధికులు మందార మాలిక. అదేవిధంగా చతుర్థి తత్పురుష సమాసం మనకి ఇక్కడ ఉన్నటువంటి క్లూస్ కొరకున్ కై బ్రతుకు తెరువు పొట్టకూడు పొట్ట కోసం పూజాగృహము. రైట్. ఈ విధంగా మనం తత్పురుష సమాసం గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్ విభక్తి ప్రత్యయం తీసుకుంటే పంచమీ తత్పురుష సమాసం వలనన్ కంటెన్ పట్టి. ప్రీవియస్ ఎగ్జామ్లో అనేటువంటి బిట్లు దొంగ భయము పాప విముక్తుడు అగ్ని వలన భయము. రైట్. అగ్ని భయము. కిన్ కున్ యొక్క లోన్ లోపన షష్ఠీ తత్పురుష సమాసం పదధ్వనులు వాయుపుత్రుడు తల్లి మనస్సు మాయర శాపకం నెమల పిల్లి. ఇవి మనకి షష్ఠీ తత్పురుష సమాసం. అందున్ నన్ సప్తమి తత్పురుష సమాసం. ఇక్కడ బాల్యానికి చెందినటువంటి బాల్య అందు క్రీడలు బాల్య క్రీడలు గురుయందు భక్తి గురు భక్తి మాట నేర్పరి మాటలనందు నేర్పరి. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకుంటాం. సో ఇక్కడ నై తత్పురుషం వ్యతిరేకంగా తెలుస్తుంది. అజ్ఞానము జ్ఞానము కానది అశాంతి. సో టెట్లో అన్ని ఆతో మొదలయ్యే పదాలన్నీ నన్ తత్పురుషం కాదు. ఉదాహరణ అనుభూతి అమరిక అరవిందం ఇవి నన్ తత్పురుషాలు కావు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కర్మధారయ సమాసం. నామవాచ్యానికి విశేషం దాని గుణాన్ని తెలిపే విశేషణానికి మధ్య జరిగే సమాసాన్నే కర్మధారయ సమాసం అని విశేషణం ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. లెఫ్ట్ రైట్ బోత్ అనేది గుర్తుపెట్టుకుంటే విశేషణ పూర్వపదం అంటే ఇక్కడ మహాభాగ్యం వృద్ధ కపోతం నల్ల కలువ ఇది కర్మధారయ విశేషణ పూర్వపదం. అదే విశేషణ ఉత్తర పదం అయితే రెండవ పదంలో ఉంటే మామిడి గున్న కపోత వృద్ధం పురుషోత్తముడు ఇవి మనం విశేషణ ఉత్తర పద. విశేషణ ఉభయ పద బోత్ వచ్చినప్పుడు ఇక్కడ మృదు మధురం శీతోష్ణం రెండు పదాలు విశేషణాలు అయితే నిమ్నోన్నతం. ఈ విధంగా మనం కర్మధారయ సమాసం గుర్తుపెట్టుకుంటాం. సో ఇక్కడ మళ్ళీ కర్మధార సమాసాలు ఉపమానం పోలిక. మనం దేన్ని వర్ణిస్తున్నామో ఆ వస్తువు ఉపమాన పూర్వపదం. సో కలువ కన్నులు కలువ వంటి కన్నులు తేనె వంటి మాటలు తేనె మాట. రైట్. ఇక్కడ మనం ఉదాహరణ తీసుకుంటే పోలిక మొదటి పదంలో ఉంటే ఉపమాన పూర్వపదం. ఉపమానం దేనితో పోలుస్తున్నామో ఉపమాన ఉత్తర పదం. సో ఇక్కడ పోలిక రెండవ పదంలో ఉంటే పదాబ్జములు అబ్జవం పద్మాల వంటి పాదాలు లత వంటి తనువు కర కమలములు ఇవి కర్మధారయ సమాసం సంబంధించిన ఉదాహరణలు ఎగ్జామ్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ అవధారణ సంభావన సమాసాలు. ఇక్కడ రూపక సమాసం తీసుకుంటే కాన్సెప్ట్ ఉపమేయానికి ఉపమానానికి ఎలాంటి భేదం లేదని చెప్పినప్పుడే అనేది వస్తుంది. ఇక్కడ సంసార సాగరం సంసారం అనడే సాగరం విద్యాధనము దయావర్షం దుఃఖాగ్ని. సో ఇక్కడ ఎటువంటి భేదం లేదు ఉపమేయానికి
ఉపమేయానికి ఉపమానానికి భేదం లేనప్పుడు రూపమాలంకారంగా చెప్పుకుంటాం. నెక్స్ట్ సంభావన పూర్వపద కర్మధారయం అన్నప్పుడు నామవాచకంలోని పేరు మొదటి పదంగా రావడం. ఉదాహరణ తీసుకుంటే పారిజాత పుష్పం, పారిజాతం అను పేరు గల పుష్పం. గంగా నది, మర్రి చెట్టు. ఇది మనకి సంభావన పూర్వపద కర్మధారయ సమాసంగా గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్ ద్విగు సమాసం చాలా ఈజీ. ఇది సంఖ్యావాచకంగా మనము ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ముల్లోకాలు 3 అను సంఖ్య గల లోకాలు. చతుర్వేదాలు 4 అను సంఖ్య గల వేదాలు. నలుదశలు 4 అను సంఖ్య గల దశలు. అష్టదిక్కులు 8 అను సంఖ్య గల దిక్కులు. దశకంఠములు 10 అను సంఖ్య గల కంఠములు. ఇది సంఖ్యావాచకం వచ్చినప్పుడు ద్విగు సమాసం. అయితే మనకి డిఎస్సిలో ట్రాప్ చేస్తాడనమాట. అదేంటంటే దీన్ని మనం బహువ్రీహి సమాసం, అన్యపద ప్రాధాన్యము. ఇవే సంఖ్య వస్తుంది, కానీ ఇక్కడ వస్తువులు కాదు, వ్యక్తులకు సంబంధించి వేరే ఒక వ్యక్తికి సంబంధించినప్పుడు చతుర్ముఖుడు 4 ముఖముల కలవాడు బ్రహ్మ. త్రినేత్రుడు 3 నేత్రములు కలవాడు శివుడు. మృగనేత్రి మృగం వంటి నేత్రం కలది స్త్రీ. చక్రపాణి యందు కలవాడు విష్ణుమూర్తి. దీన్ని మనము బహువ్రీహి సమాసం, అన్యపదం కలది కలవాడు అని మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ ద్వంద్వ, ఇది బహువ్రీహి సమాసము, ద్విగు సమాసము. మనం ఇక్కడ వస్తువులకి భావనలు సూచిస్తుంది, అక్కడ వ్యక్తులకు సంబంధించి అన్యపదం సూచిస్తుందని గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ ద్వంద్వ సమాసం, పూర్వపదం ఉత్తర పదం. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సమాన ప్రాధాన్యత అనేది ద్వంద్వ అంటే ఇద్దరికి సమాన ప్రాధాన్యతని ఇవ్వడాన్ని ద్వంద్వ సమాసంగా పేర్కొంటాం. తల్లిదండ్రులు తల్లిను తండ్రిను. ఇహపరాలు ఇహము మరియు పరము. ఫలపుష్పాలు ఫలములను పుష్పాలను. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఇలాంటివి ఉన్నప్పుడు బహుద్వంద్వ సమాసం, అంటే 2 కంటే ఎక్కువ ఉంటే బహుద్వంద్వ సమాసంగా చెప్తాం. నెక్స్ట్ బహువ్రీహి అయిపోయింది. సో టెట్ ఎగ్జామ్ సంబంధించి మనము ఈ ట్రాప్ని చూసుకోవాలి. వస్తువున వ్యక్తిన అని సూచించడాన్ని బట్టి మనకి ఇది ద్విగు సమాసమా బహువ్రీహి సమాసమా అనేది చెప్తాం, రైట్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కంపల్సరీగా మన యొక్క ఛానల్లో అన్ని అప్డేట్స్ వస్తుంటాయి. ప్లీజ్ నౌ వీఆర్ రీక్యాపిచులేటింగ్ ఆల్ ద స్లైడ్స్. సో మీరు ఈ యొక్క ఛానల్లో జనరల్ ఇంగ్లీష్, తెలుగు, సైకాలజీ, అదేవిధమైనటువంటి మోడల్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ ఇక్కడ మీ యొక్క పాస్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి, ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి దోహదం చేస్తుంది అనుకుంటూ, సో మీ నాగేందర్ రెడ్డి సైనింగ్ ఆఫ్. విష్ యు ఆల్ హ్యాపీ లెర్నింగ్ అండ్ కీప్ లెర్నింగ్. డూ టేక్ కేర్. జై హింద్.